వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియదు, జేడి లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలుస్తుంది. మీరు చక్రవర్తి చక్రి అయినట్టు నేను కూడా అలా మీరు దాన్ని వదిలేస్తే అది మిమ్మల్ని వదలట్లేదు. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు ఆ విధంగానే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఎలా ఉంది సార్ పొలిటికల్ కెరీర్? పొలిటికల్ కెరీర్ ఈజ్ ఓకే. అంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాము, ఆ తర్వాత స్లోగా కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా సంవత్సరము అది వాళ్ళు కూడా స్టెబిలైజ్ అవ్వాలి, ఆ తర్వాత ఇష్యూస్ అవి టేకప్ చేద్దామన్న దీంట్లో ఉన్నారు. ఆలోచనలు, స్థానిక సమస్యలు ఎలా వెళ్తోంది, ఇవన్నీ కూడా వాటి మీద అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు క్రమక్రమంగా ఈ విషయాలను ఫైనల్గా ఏంటంటే ఎలక్షన్లు కంటెస్ట్ చేయడమే మాత్రమే కాదు, ప్రజా సమస్యలను ఏ ప్రభుత్వమైనా తీర్చాలన్నది ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ మేము కోరుకున్నాం. బ్యూరోక్రసీ నుంచి పొలిటీషియన్గా వచ్చారు, ఏది బాగుంది మీకు? పొలిటిక్స్ ఈజ్ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అనుకుంటాను. ఓకే. ఎందుకంటే బ్యూరోక్రటిక్ ఏమవుతుందంటే కొంత పరిధి ఉంటుంది. సపోజ్ నేను ఒక డిస్ట్రిక్ట్లో ఎస్పీగా చేస్తే ఆ డిస్ట్రిక్ట్ నా పరిధి. కరెక్ట్. కానీ పొలిటికల్లో ఏమవుతుందంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్ తీసుకుంటే మొత్తం స్టేట్ అంతా కూడా మనం చేయొచ్చు. అదే నేషనల్ లెవెల్కి వెళ్తే దేశం అంతా కూడా ఒక వ్యాప్తిగా మనం మాట్లాడచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా సర్వీస్లో మీరు తీసుకుంటే ఐ ఆల్వేస్ థింక్ ఇట్స్ ఎ ప్రమోషన్. బ్యూరోక్రసీ నుంచి పొలిటికల్ దీనికి వెళ్ళడం అన్నది ఇట్స్ లైక్ ఎ ప్రమోషన్. మన హొరైజన్ కూడా అవుతుంది, మన విజన్ కూడా మనం అందజేయవచ్చు. కాబట్టి ఈ విధంగా